పూరా లోకల్. హైదరాబాద్ లో సిటీస్ లో ఎక్కువగా టెక్కీస్ ఇలా జాబ్స్ కి వెళ్లే వాళ్ళు ఈ హెచ్ఐవి కేసెస్ అనేవి ఎక్కువ నమోదవుతున్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇది ఎంత వరకు అసలు వస్తుందంటారు? అంటే ఇప్పుడున్నటువంటి గణాంకాలు కనుక చూస్తే మనం రీసెంట్గా మన డిసెంబర్ తెలంగాణ హైదరాబాద్ హెచ్ఐవి రైజింగ్గా కనిపిస్తూ ఉంది. ఇది డయాబెటీస్ రైజింగ్ అని కంగారు పడేవాళ్ళు, డయాబెటీస్ గురించి అరిచరిచి గొంతు పెట్టుకున్నాం. ఇప్పుడు హెచ్ఐవి రైజింగ్, దట్టు టెక్కీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే ఇక్కడ హెచ్ఐవి ఎలాంటిదంటేనమ్మా, ఒక్కళ్ళకి వస్తే 100 మందికి ఈజీగా ఇచ్చేయచ్చు. ఒక్కళ్ళకి విచ్చలవిడితనం ఉంటే చాలు. ఇప్పుడు ఒక్కళ్ళకి ఒక కంపెనీలో కనుక హెచ్ఐవి ఉందనుకోండి, వాళ్ళతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మేజర్గా ఎయిదర్ ఇది జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, లేదు సెక్షువల్ పార్టిసిపేషన్ వాళ్ళతో కలవడం కానివ్వండి, సెక్షువల్ పార్టిసిపేషన్ వాళ్ళతో చేయటం కానివ్వండి, అంటే వాళ్ళతోటి సంయోగం చేయటం ద్వారా కానివ్వండి, కరెక్ట్ వర్డ్ సంయోగం చేయడం ద్వారా కానివ్వండి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, అంటే రక్తం ఎప్పుడైనా సరే రక్తం మారాలి, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి రక్తం రావడం కానివ్వండి, లేదు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి మనకి బ్లడ్ రావడం కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్లడ్ అందడం కానివ్వండి, ఏదో రకంగా బ్లడ్ అనేది మన శరీరంలోకి మన దగ్గర హోల్స్ ఉన్న దగ్గరికి రావడం, శరీరంలోకి వెళ్ళటం, అట్లాగే వాళ్ళ ఫ్లూయిడ్స్ కూడా హెచ్ఐవిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విచ్చలవిడితనం తగ్గాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్యారియర్స్ని వాడటం, రాకుండా కండోమ్స్ లాంటి బ్యారియర్స్ వాడుకోవటం, అంటే ఒకరి గురించి ఒకరికి జబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా జాగ్రత్త పడటం. ముఖ్యంగా ఈ గణాంకాలు చూస్తే ఇదివరకు ఈ గణాంకాలను చూసి చాలా కష్టపడి పనిచేసే వాళ్ళందరూ ఈ హెచ్ఐవిని కంట్రోల్ చేయాలని ఒక భయాన్ని తీసుకొచ్చి అందరికీ ఒక భయాన్ని చూపించి చాలా జాగ్రత్తగా ఏదో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది రకరకాలుగా బోర్డులు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద కామెడీ కూడా ఉండేది అది. కానీ హెచ్ఐవి లాంటి సమస్యలు చాలా ప్రాణాంతకం. దీన్ని తెలుసుకొని ఈ గణాంకాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హెచ్ఐవి రాకుండా ఉండాలంటే విచ్చలవిడితనం తగ్గాలి. తర్వాత సెక్స్ అనేదాన్ని ఒక 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 ఇంపార్టెంట్ మ్యాటర్లా పరిగణించి దాన్ని చేయవలసిన వాళ్ళతోనే చేయాలి. ఈ దాని ఇల్లిసిట్ కాంటాక్ట్స్, తర్వాత ఇతరగా ఈ జబ్బులు చేరడానికి అవకాశం ఉంటుంది. దీంతో కొంచెం జాగ్రత్తగా. ఎవరిలో ఎక్కువగా ఈ హెచ్ఐవి అనేది కనిపిస్తుందని చెప్పేసి వచ్చిందంటారు గణాంకాల్లో? ఎక్కువగా టెక్కీస్లోనేనా లేకపోతే వేరే ఇతరత్ర వాళ్ళలో కూడా కనిపిస్తుంది? సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంచినటువంటి గణాంకాలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువ కనపడుతున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో మిగతా ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తే కనుక ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ప్రజల్లో మన ఎక్కువ హైదరాబాద్లోనే చూసుకుంటే పాపులేషన్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరుగుతుంది. ప్రధానంగా ప్రజల ముందున్న సమస్యలు ఏంటంటున్నారు? అంటే ఇప్పుడు మీకు మనీ ఎక్కువ అయితే హెచ్ఐవి వస్తుంది అనమాట. విచ్చలవిడితనం మనీ ఎక్కువ అవ్వడం, దాన్ని ఖర్చు పెట్టడం వల్ల వస్తుంది. పొల్యూషన్ వల్ల హెచ్ఐవి రాదు. పొల్యూషన్కి హెచ్ఐవికి ఎటువంటి సంబంధం లేదు. సో పొల్యూషన్ ఈజ్ ఎ సపరేట్ సబ్జెక్ట్, హెచ్ఐవి ఈజ్ ఎ సపరేట్ సబ్జెక్ట్.